ఈరోజు మన గెస్ట్ సిద్దిపేట జిల్లా ఆర్టీఏ మెంబర్ డాక్టర్ సూర్యవర్మ గారు ఉన్నారు. కూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన ఒక్కొక్క మెట్టు. ఎట్లుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ప్రజలు సంఖ్యలు తెంపుకొని బయటకు ఫ్రీడమ్ వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి పెద్దలకు డబ్బులు ఇచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఎలాగైనా కావాలని చెప్పినా గానీ మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేకపోయింది. డబ్బులు ఇచ్చి పదవులు పొందే అంత దుస్థితిలో మేము లేము. మీకు గల ఇక్కడ సిద్దిపేట ఇన్ఛార్జ్ గల పంచాయతీ ఏంటన్నా? ఈ కప్పులో తుఫాన్ లాంటిది అది సోషల్ మీడియా సృష్టించింది. అసలు సూర్యవర్మ గారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంకు అసలు అడుగు కూడా పెట్టలేరు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు నమ్ముతలేరు, ఉత్త హామీలు ఇచ్చారు. అసలు అందులో ఉన్న నాయకులకు వాళ్ళు కొట్టుకోనికే సరిపోతుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుంది రాజేష్ గారు? ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలను బయట పెడతామని గతంలో మీరు చెప్పారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇంతవరకు అసలు ఎలాంటి అక్రమాలు బయట పెడతలేరు, ఎందుకు వస్తున్నాయి? దాని దిశగా మా ప్రభుత్వం చట్టపరంగా కార్యక్రమాలు చేస్తుంది. 2 సంవత్సరాలు, ఈ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. డబుల్ బెడ్రూమ్లలో గందరగోళం జరిగింది, ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేసింది. ఈ 10 రోజులలో మొదలవబోతుంది. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు హరీష్ రావు కనసైగలనే పనిచేస్తారని, హరీష్ రావు చెప్పినట్టే ఇక్కడ ఉన్న నాయకులు పనిచేస్తారు, వాళ్ళతో రాజకీయం చేసుడు కాదని. వాళ్ళకి ఇక్కడ మా ఎదుగుదల చూసి ఓర్వలేక వాళ్ళు చేసి చెప్తున్న మాటలు తప్ప ఇంతవరకు సిద్దిపేట టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టలేరు. ఒక చీఫ్ మినిస్టర్ కి నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి పెట్టాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. పెట్టనీయకుండా అడ్డుకొని ఏదో ఇష్యూ చేయాలని చెప్పి మేము ఇక్కడ, అందుకనే మళ్ళీ చెప్తున్నాను నేను, హియర్ నాట్ టు మేక్ ఇష్యూస్, వీఆర్ హియర్ టు సర్వ్ ద పూర్, సర్వ్ ద పీపుల్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ సిద్దిపేట. యువ వికాస్ అని పెట్టింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే లోన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారా? అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ యూత్ కి తప్పకుండా యువ వికాసం లోన్స్ అందజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటకు ఎలాంటి నిధులు ఇస్తలేదు, అసలు సిద్దిపేట అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఎమ్మెల్యే ఏం చేస్తుండట? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కానీ సిద్దిపేటలో మాత్రం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా వాళ్ళకు అసలు టైం దొరుకుతలేదు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మీరు కైవసం చేసుకునేంత సత్తా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందా? 100% ఉంది. నాడీ బజార్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఫామ్ ను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నాయకులను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకోరు. వాళ్ళు తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళా మా అభివృద్ధి పథకాలను చూసి వాళ్ళు రిటర్న్ వచ్చిండ్రు. సిద్దిపేట ప్రజలకు ఆర్టీఏ మెంబర్ డాక్టర్ సూర్యవర్మ గారు ఏం చెప్పదలుచుకున్నారు? మీకోసమే నాకు ప్రభుత్వం నుండి ఈ పదవి వచ్చింది, ఏదో నాకు ఇది అలంకార ప్రాయంగా మాత్రం నేను ఇది ఉంచుకోదలుచుకోలేను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిదండి. బయట కనబడుతున్న చిన్న చిన్న ఇష్యూస్ని మనము అవాయిడ్ చేసుకుంటూ మన ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకు ఉపయోగపడే విషయాల కోసం మనం ఎక్కువ టైం పెట్టి ఎక్కువ వాటి గురించి ఆలోచించాలి. నమస్తే, నేను మీ మేరు రాజేష్, మన కర్తవ్యం టీవీ. ఈరోజు మన గెస్ట్ సిద్దిపేట జిల్లా ఆర్టీఏ మెంబర్ డాక్టర్ సూర్యవర్మ గారు ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అడిగి తెలుసుకుందాం. ముందుగా అన్నకు వెల్కమ్ చెప్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? గుడ్. ఎట్లున్నారు మీరు? బాగున్నామన్నా. ఫస్ట్ మా తరఫున కర్తవ్యం ఛానల్ కి మా హృదయపూర్వక అభినందనలు. ఈ 2 సంవత్సరాలు మీరు ఎడతెరపు లేకుండా ఇంటర్వ్యూలు చేసుకుంటూ జనాలకి, మన సామాన్య ప్రజలకి మీ తరఫున అవగాహన కల్పిస్తున్నందుకు కర్తవ్యం ఛానల్ కి మా తరఫున శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఎట్లుందన్న మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ప్రజలు సంఖ్యలు తెంపుకొని బయటకు ఫ్రీడమ్ వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రజాపాలన అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే చాలా స్కీమ్స్ కానీ ప్రజల దగ్గరికి తీసుకొచ్చినాం మేము. అవన్నిట్లలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.
అట్లా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. గతంలో సూర్యవర్మ గారు సిద్దిపేట ఇన్ఛార్జిగా ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం పైన ఉన్నటువంటి పెద్దలకు డబ్బులు ఇచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఎలాగైనా కావాలని చెప్పినా గానీ రాలేకపోయింది. మొదటిగా మా రాజకీయ ప్రస్థానం, కుటుంబ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే గత 45 ఏళ్ళ నుండి రాజకీయంలో ఉన్నాం మేము. మా తండ్రి గారైనా మేమైనా డబ్బులు ఇచ్చి పదవులు పొందే అంత దుస్థితిలో మేము లేము. ప్రజలు మాకు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు. గత 30-35 ఏళ్ళ నుండి తనివితీర ఏదో పదవిలో మా తండ్రి గారు పనిచేశారు. ప్రజల నుండి ఎన్నుకోబడ్డ పదవులలో ఉన్నాం మేము. నామినేటెడ్ పదవులలో 45 సంవత్సరాల నుంచి మాకు మొదటిసారి వచ్చిన నామినేటెడ్ పదవి ఇది. ఏ రోజు కూడా మేము డబ్బులు ఇవ్వడానికి ఎరచూపలేదు. మా ప్రభుత్వం ఎన్ని రోజుల నుంచి మేము చేస్తున్న పనిలు, మేము చేస్తున్న పార్టీకి మేము చేస్తున్న చూసి మాకు అంకిత భావంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇవ్వలేదు అని అంటే మీకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఆ ఎమ్మెల్యే టికెట్ రాలేదు కాబట్టి మీకు ఆర్టీఏ మెంబర్ పదవి ఇచ్చినాము, సంతోషంగా ఉన్నారా అని చెప్పి పైనుంచి మీ పెద్దలు అంటున్నారు. అంటే ఒకటి, సిద్దిపేట నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో 4 నుంచి 5 ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉండే, దానిలో ఎట్లాంటి అది లేదు. ఇప్పుడు 4 నుంచి 5 ఎమ్మెల్యే టికెట్ను ఇవ్వడానికి లేదు కదా, కాబట్టి ఏ ఒక్కరికో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అధిష్టానం మమ్మల్ని పిలవడం జరిగింది. పిలిచి మీరు చేసిన కృషికి మేము ఫలితంగా తప్పకుండా మన గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చినాక మిమ్మల్ని దానిలో అకామిడేట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి నామినేటెడ్ పోస్ట్ మాకు ఇవ్వడం జరిగింది. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మాకు ఒక నామినేట్ పదవి ఇచ్చారు కాబట్టి మాకు ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి మంచి అవకాశం దొరికిందని చెప్పి దాన్ని మేము ప్రజల కోసం ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు గల ఇక్కడ సిద్దిపేట ఇన్ఛార్జి గల పంచాయతీ ఏంటన్నా? ఈ కప్పులో తుఫాన్ లాంటిది, అది సోషల్ మీడియా సృష్టించింది. అట్లాంటి పంచాయతీలు ఇప్పటికైతే ఏం లేవు. అట్లాంటి పంచాయతీ లేకపోతే డాక్టర్ సూర్యవర్మ గారికి ఆర్టీఏ మెంబర్ పదవి వచ్చిన తర్వాత మీరు ఏదైతే మన సభ పెట్టుకున్నారో ఆ సభకు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎందుకోసం రాలేదు? కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రాకపోవచ్చు. అట్లాంటి ఇబ్బందులు అయితే మాకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, ఇప్పుడు ఏమి అంతకన్నా ముందు మనం ఎలక్షన్స్ కన్నా ముందు కానీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ మేము ప్రచారం కలిసి చేసాం. దానిలో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా తప్పకుండా ఇద్దరం కలిసి పనిచేసే రోజులు ఉంటాయి, పనిచేస్తాం తప్పకుండా. అసలు సూర్యవర్మ గారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంకు అసలు వెళ్ళలేరు, అసలు అడుగు కూడా పెట్టలేరు. మీరు ఏ ఒక్క రోజు కూడా మీరు ఇద్దరు కలిసి పనిచేసినట్టు ఏ దాఖలా కూడా లేదు. ఇవాళ నాకు నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. అంతకన్నా ముందు వరకు నేను ఒక జిల్లా అధ్యక్షుని. ఇప్పుడు జిల్లా కార్యాలయం ఉంటుంది ఒకటి. మా జిల్లా కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో, బీసీసీల అధ్యక్షులుగా మేము, మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మజర్ మాలిక్ గారు, మహిళా అధ్యక్షులుగా మద్దం లక్ష్మి, అందరం జిల్లా నాయకులం జీసీసీ ఆఫీస్ నుండి మా కార్యకలాపాలు నడపడం జరిగింది. దానిలో భాగంగా ఇన్ఛార్జ్ గారు కూడా డిసిసి ఆఫీస్కి రావడం జరిగింది. మీరు కలిసి కట్టుగా ఏ ఒక్క రోజు కూడా మీ ఇన్ఛార్జులు మీరు అందరు కలిసి ఒకే వేదిక పైన ఏ రోజన్నా కనిపించారా? మీరు 100% కనిపించినాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చూసుకుంటే మీరు కావాలంటే మీకు ఫోటోస్ చూపిస్తాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కానీ ఎంపీ ఎలక్షన్స్ లో కానీ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు ఒక వేదిక పైన ఇద్దరం ఉన్నాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కలిసి పనిచేసే రోజులు ముందు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మీకు ఏదైతే ఆర్టీఏ మెంబర్ పదవి వచ్చిందో రాకముందు కూడా ఇక్కడ మీకు ఇప్పుడు ప్రోటోకాల్ ఉన్నది కాబట్టి మీ ఫ్లెక్సీలలో మీ ఫోటో వేస్తే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఫ్లెక్సీలు వేసిన వారికి ఫోన్ చేసి తిట్టడం జరుగుతుందని అక్కడ ఉన్న కార్యకర్తలు అంటున్నారు. మాకు అయితే ఇప్పటి వరకు అట్లాంటి సమాచారం ఏమి అందలేదు. ఒకవేళ అట్లాంటి ఏమన్నా ఇబ్బందులు మా కార్యకర్తలకు కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా అధిష్టానం దృష్టికి మేము తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ అట్లాంటివి ఏమి ఉండవని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇట్లాంటివి ఉండవని మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు కదా, మరి ఇంతవరకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం పోతలేదు? కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళడం లేదు అనేది, ఒక కాంగ్రెస్ పార్టీకి మనం పనిచేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నాము, దానిలో క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ప్రత్యేకంగా నేను వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళడం జరిగింది. ముందు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ నా ఆఫీస్ ఇప్పుడు నాది జిల్లా బీసీసీఎల్ కార్యాలయం, నాది కూడా జిల్లా బీసీఎల్ కార్యాలయం, అట్లాంటి కార్యాలయం నేను వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఒక క్యాంపు కార్యాలయంలోకి వెళ్తేనే పని అవుతుంది, బీసీ జిల్లా కార్యాలయంలోనే ఉంటేనే పని అవుతుంది కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము పవర్లోకి వచ్చినాం కాబట్టి ఈ లోకల్ రాజకీయం వదిలేసి ప్రజలకి మా తరఫున మనం ఏం మేజర్ చేయగలగమని దానిపైన మా దృష్టి ఎక్కువ ఉన్నది. మీ దాంట్లో మీకే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, మీరు ప్రజలకు సేవ చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న టీ కప్పులో తుఫాన్ లాంటిది తప్ప మా దాంట్లో
మాకు భూ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పి మేము ఏ రోజు కూడా చెప్పలేదు. ఎప్పుడు కూడా ఎవరైనా చెప్తే మీరు చెప్పొచ్చు. అది స్థానిక ఎన్నికలు వస్తే సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు? తప్పకుండా మెజారిటీ షేర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు నమ్ముతలేరు, ఉత్త హామీలు ఇచ్చారు, ఇక ఈ నాయకులు సరిగా పనిచేస్తలేరు, అసలు అందులో ఉన్న నాయకులకు వాళ్ళు కొట్టుకోనికే సరిపోతుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుంది రాజేష్ గారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, కానీ సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 26,000 మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వచ్చిన ఓట్లు, ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చిన ఓట్లు చూసుకుంటే మీకు 10,000 ఓట్ షేర్ పెరిగింది. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు చూసుకుంటే దానికన్నా ఎక్కువ ఓట్ షేర్ పెరుగుతుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి, ఎంపీ ఎలక్షన్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది దానికి దీనికి. కాబట్టి ఇప్పుడు మేము గ్రామాలలో మేము చేస్తున్న పథకాలు, మేము చేస్తున్న ప్రజాపాలనలో మేము చేసిన రుణమాఫీ కానివ్వండి, మేము చేసిన జీరో బిల్ కానివ్వండి, మేము చేసిన గ్యాస్ బిల్ సబ్సిడీ కానివ్వండి, మేము చేసిన బస్ ఛార్జెస్, ఫ్రీ బస్సెస్ ఫర్ ఉమెన్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో పథకాలు. ఇప్పుడు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని 10-14 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి కూడా ఏ ఒక్క రోజు కూడా పేద ప్రజల కోసం, సన్న బియ్యం కోసం ఆలోచించని వాళ్ళు ఇవాళ మేము వచ్చిన కరెక్ట్ 16 నెలలోనే సన్న బియ్యం కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. సిద్దిపేటలో ఈసారి నుండి మీరు చేంజ్ చూడబోతున్నారని నేను చెప్తున్నాను. అది మరీ ముఖ్యంగా ఇప్పుడు మాకు పదవి వచ్చింది, మేము కూడా తప్పకుండా వచ్చినా రాకపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నాం. ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్, ప్రతి గ్రామంలో, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీటీసీ కూడా మేము కైవసం చేసుకునే దిశగా మేము కోరడం జరుగుతుంది. మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కదా, నియోజకవర్గంలో మేము అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని. నీలం మధు గారికి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఓట్ బ్యాంక్ తగ్గిందని అటు ప్రజలు అంటున్నారు, మీ సొంత పార్టీ నాయకులు అంటున్నారు. రాజు గారు, మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉన్నది. సిద్దిపేటలో ఓటు బ్యాంక్ కాస్త పెరిగింది, మొత్తం పెరగలేదని చెప్పడానికి లేదు. సిద్దిపేట గురించి మనం మాట్లాడుకుంటే గత 40 ఏళ్ల నుంచి సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకున్నా కూడా ఈసారి మేము 20,000 నుంచి 30,000 ఓట్ షేర్, అంటే 10,000 ఓట్ షేర్ పెంచుకోవడం జరిగింది. రెండోది, మాకు ఇక్కడ ఉన్న మెదక్ పార్లమెంట్ దాంట్లో మాకు లోకల్ ఎమ్మెల్యేలు కూడా లేరు. మాకున్న లోకల్ ఎమ్మెల్యేలో మైనంపల్లి రోహిత్ గారు కూడా అక్కడక్కడ ఉన్నారు తప్ప మాకు లోకల్ బాడీలో లేరు. కానీ మేము ఓడిపోయింది కేవలం 20,000, 30,000 ఓట్లతో ఓడిపోయినాం. అంటే అది ఓటమి కాదు, నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచినాం. సిద్దిపేట నుంచి కొంచెం ఓట్లు ఇంకా కొన్ని ఎక్కువ వచ్చేది ఉండే, అవి ఎక్కడనో కొంచెం తగ్గినవి ఉన్నమాట వాస్తవం. కానీ తప్పకుండా ఓట్ షేర్ పెరిగింది, ఇంకా కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఆ దిశలోనే మేము పనిచేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం గడుస్తున్నా కానీ ఇంతవరకు ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలను బయట పెడతామని గతంలో మీరు చెప్పారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇంతవరకు అసలు ఎలాంటి అక్రమాలు బయట పెడతలేరు, ఎందుకోసం? అక్రమాలు బయట పెట్టడం అంటే ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టేట్ లెవెల్లో ఆల్రెడీ హైడ్రా ప్రాసెస్ నడుస్తుంది. అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో అట్లాంటి ప్రాసెస్ హైడ్రా చూసుకుంటుంది. ఇక చట్టపరమైన కూడా ఏమన్నా ఏ పార్టీ వాళ్ళు, ఇంక్లూడింగ్ ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు కూడా అనైతిక కార్యక్రమాలు దానిలో కూడా పాల్పడ్డా దాని దిశగా మా ప్రభుత్వం చట్టపరంగా కార్యక్రమాలు చేస్తుంది. డబుల్ బెడ్రూమ్లలో గందరగోళం జరిగింది. ఎంతో మంది అమాయకుల దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తామని ఇంతవరకు సర్టిఫికేట్ ఇవ్వలేరు. దాని మీద విచారణ చేపడతామని చెప్పి సంవత్సర కాలం, 2 సంవత్సరాలు, ఈ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేసింది. మీరు చెప్పిన దానికి సమాధానం మీరు అడగకన్నా ముందే నేనే చెప్దాం అనుకుంటున్నాను. దాని మీద ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ దాని గురించి చెప్తున్నారో, ఇంతకు ముందు లాస్ట్ 1 year బ్యాక్ వర్షాకాలంలో డబుల్ బెడ్రూమ్ లో అందరికన్నా ఎక్కువ విజిట్ చేసింది నేనే సిద్దిపేట కాంగ్రెస్ నాయకులలో. నాణ్యత ఎట్లా ఉంది, ఒక స్లాబ్ దగ్గర మనం పోయి చూస్తే ఎంత తీసుకుంది, ఎంత కంకర వాడినరు, అవన్నీ చెప్పి నేను మీ లాస్ట్ ఇంటర్వ్యూలో నేనే చెప్పిన. కాబట్టి అది ఆల్రెడీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము. సిద్దిపేటలో ఆల్రెడీ న్యాయ విచారణ ఈ 10 రోజులలో మొదలవబోతుంది. ఇది ప్రజాపాలన, మా ప్రజాప్రభుత్వం. తప్పకుండా నేను ఇక్కడ నుండి పిలిపిస్తున్నాను, మీ కర్తవ్యం ఛానల్ నుండి పిలిపిస్తున్నాను. ఏ డబుల్ బెడ్రూమ్లలో ఏ ఒక్కరికి కూడా ఏం ఇబ్బంది ఉన్నా కూడా, ఇంతకుముందు ప్రభుత్వంలో మీకు ఏం అన్యాయం జరిగినా కూడా నా ఆఫీస్ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. మీరు తప్పకుండా ఇక్కడికి రావచ్చు. మీరు వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలిసి నాకు మీ నివేదిక ఇస్తే నేను తప్పకుండా కూడా మళ్ళీ మా ప్రభుత్వానికి చెప్పి మీకు తగిన న్యాయం జరిగేటట్టు నేను చూసుకుంటాను. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు హరీష్ రావు కనసైగలనే పనిచేస్తారని, హరీష్ రావు చెప్పినట్టే ఇక్కడ ఉన్న నాయకులు పనిచేస్తారు, వాళ్ళతో రాజకీయం చేసుడు కాదని అంటున్నారు. హరీష్ రావు చెప్పినట్టు ఎందుకు పనిచేస్తారండి? ఏదో ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ మా ఎదుగుదల చూసి ఓరో లెక్క వాళ్ళు చెప్తున్న మాటలు తప్ప, హరీష్ రావుని చూసి వాళ్ళు చెప్పే దానిపైన పనిచేసే అది మాకు లేదు. మాకు ఉన్న నాయకులు, మాది 150-170 ఏళ్ళ చరిత్ర.
45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం మా కుటుంబంది. హరీష్ రావుని చూసి చెప్తే మేము వినే పరిస్థితుల్లో మేము లేము. మా నాయకులు మా ప్రజాపాలన మీద ప్రజలకు ఎంతగానో నమ్మకం ఉంది. మేము ప్రజల కోసం మేము పనిచేస్తుంటాము. ఇంకెవరో చెప్తే ఇది చెప్తే అది చెప్తే వినే పరిస్థితుల్లో మేము లేము. అంతిమంగా మేము చెప్పేది ఒకటే, మేము ప్రభుత్వంలోకి వచ్చినాము. మేము ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి దాన్ని పర్పస్ఫుల్గా వాడుకొని ఏదో మనం పేద ప్రజలకు కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాళ్ళకి జరిగిన అన్యాయాలను అన్ని కరెక్ట్ చేసుకుంటూ ప్రజలకి ఉపయోగపడంగా ఉండాలని చెప్పి మా ముఖ్యమైన ఉద్దేశం. ఇంతవరకు సిద్దిపేట టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టలేరు. ఆల్రెడీ లాస్ట్ ఇది ఒకటి ఇష్యూ అయింది. మేము ముఖ్యంగా ఇదే చెప్తున్నాం. మేము ఏం చెప్తున్నామంటే, ఒక ఎమ్మెల్యే గెలిచిండు ఒక దగ్గర నుండి అంటే ఒక ప్రోటోకాల్ పాటించాల్సిన పద్ధతి వాళ్ళ మీద ఉంటుంది. ప్రతి క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో కానీ పెట్టాల్సిన అవసరం వాళ్ళ పైన ఉంది. చాలాసార్లు మేము చెప్పినా వాళ్ళు గుండాలు రౌడీలాగా వ్యవహరిస్తే దానికి ఎవరు బాధ్యతలు తీసుకుంటారు. మేము ఆల్రెడీ దీనిపైన హైకమాండ్ కూడా తీసుకెళ్ళాం. మరి హైకమాండ్ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అవునండి, మేము చాలాసార్లు పెట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళు దాన్ని లాగేసిన పరిస్థితి. ఇక్కడ గుండాయిజం రాజకీయం నడుస్తుంది. ఇక్కడ ఏ పార్టీ అయినా సరే, అది ఎవరున్నా అధికారంలో సరే, ఫోటోకి రాజకీయానికి సంబంధం ఉండదు. అంటే ఎవరు ఉంటే ముఖ్యమంత్రి వాళ్ళది కంపల్సరీ ఫోటో అనేది ఉండాల్సింది. ఎందుకోసం అంటే ఇక్కడ మీ నాయకత్వం అనేది, మీ నాయకత్వం లోపం అనేది ఇక్కడ మీ అంటే మీరు క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టేంత మీకు సత్తా లేకుండా. రాజేష్ గారు 40 సంవత్సరాల నుండి సిద్దిపేటలో రాజకీయ ప్రాతినిధ్యం కాంగ్రెస్ కి లేదు. రెండోది, సిద్దిపేట ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే కాబట్టి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి ఇవాళ మాట్లాడతాడు ఇంటర్వ్యూలలో, ఇది అంతా ఇట్లా కరెక్ట్ చేయాలి, వీళ్ళు చేస్తారని చెప్పి. మరి ఆయనకు కూడా తెలియాలి కదా, ఒక సీఎం ఉన్నప్పుడు సీఎం ఫోటో క్యాంప్ ఆఫీస్ లో ఉండాలని చెప్పి. నైతిక బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. నైతిక బాధ్యత వాళ్ళు తీసుకొని పెట్టించాల్సిన డ్యూటీ ఆయన మీద ఉన్నది. ఆయన్నే పెట్టియాలి. ఇవాళ ఒక మనం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడవాల్సిన దాంట్లో ఒక చీఫ్ మినిస్టర్కి నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి పెట్టాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. ఇవాళ మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా, మేము ఎన్నిసార్లు పెడదామని పోయినా కూడా పెట్టనియకుండా అడ్డుకొని ఏదో ఇష్యూ చేయాలని చెప్పి మేము ఇక్కడ. అందుకనే మళ్ళీ చెప్తున్నాను నేను, వీఆర్ హియర్ నాట్ టు మేక్ ఇష్యూస్, వీఆర్ హియర్ టు serve the poor, serve the people of the constituency of Siddipet. That is our main motto and ambition. మీకు ఇప్పుడు ప్రోటోకాల్ పదవి అయితే వచ్చింది, మీరు ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు? మరి ఇప్పుడు నా ఆఫీస్ కూడా ఎప్పుడు కూడా ఓపెన్ ఉంటుంది 24 గంటలు. ఆల్రెడీ నేను ఒక డాక్టర్ని. వైద్యపరంగా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి మీరు ఎప్పుడైనా రావచ్చు. ప్రభుత్వ పథకాల పరంగా మీకు ఎక్కడైనా అసౌకర్యం, ఇబ్బంది కలిగితే ఆ విషయంలో గవర్నమెంట్ నా దగ్గరికి తప్పకుండా రావచ్చు. ప్రభుత్వ పథకాలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు గత బీఆర్ఎస్ హయాంలో అప్రూవల్ అయినవి మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెక్కులు ఇవ్వడం లేదు, ఈ తులం బంగారం ఇవ్వడం లేదని ప్రజలు ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే మన దుమ్ము ఎత్తిపోతున్నారు అంటున్నారు. బీఆర్ఎస్ చాలా 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 అరాచకాలు, చాలా చాలా అప్పులు చేసింది. అది కరెక్ట్ చేసుకోవడానికి మాకు ఈ 10-16 నెలలు టైం పడుతుంది. మీరు అన్న వాటలు వాస్తవము. ఇప్పుడు అంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందికి అసౌకర్యానికి గురవుతలేరు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సృష్టిస్తున్నారు. రెండోది, మేము ఇచ్చిన హామీలు, మేము చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే దిశగా తప్పకుండా మా ప్రభుత్వం వెళ్తుంది. ముందు రోజుల్లో తప్పకుండా వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు. మీరు అనేది కరెక్టే, మీరు ముందు వెళ్తుంది అని అంటున్నారు కదా, ఆ వెళ్ళింది సరే. గతంలో బీఆర్ఎస్ పార్టీ పొరపాట్లు ఏం చేసిందా తర్వాత చేసిందని అది అందరికి తెలుసు. కానీ మీరు కూడా సరిదిద్దుకొని మీరు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టాలి కదా. ఆడపిల్ల పెళ్ళి అయితే వాళ్ళకి ఒక 3 నెలలోనో 4 నెలలోనో ఒక చెక్కు రావాలి. ఆ చెక్కు ఇంతవరకు రావడం లేదు. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వ లోపమే కదా ఇది? లేదండి, ఇప్పుడు అన్ని రావట్లేదు అని కాదు, ఎక్కడో అరకొర అక్కడ ఆగిపోవచ్చు, కానీ అన్ని రావడం లేదు అనేది అవాస్తవం. రెండోది, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడేది ఎట్లుంది అంటే, వీళ్ళు వచ్చిన 16 నెలల నుంచి ఏం చేస్తారు అంటే, వచ్చిన దగ్గర రమ్మని చెప్పండి, నేను కూర్చొని చెప్తా మేము ఏమేమి చేసినామో వాళ్ళు ఏమేమి చేసినారో. ఇలా కొన్ని లక్షల కోట్ల పైసలు కాళేశ్వరం అని చెప్పి దాని మీద పోసి మొత్తం గ్రావిటీ నుండి తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ని పైకి తీసుకొని ఇవాళ మొత్తం ఎన్ని కోట్లు వృధా చేసిండ్రు ఇవాళ వాళ్ళు. అవన్నీ అప్పులు మేము కట్టుకుంటూ కూర్చుంటున్నాము. ఎవరు ఒక ఉద్యోగిని అడగండి, 1వ తారీఖు ఏ రోజైనా 10 సంవత్సరాల వాళ్ళకి జీతం పడ్డదా? పాపం ఎందరో మంది ఈఎంఐలు పెట్టుకొని ఈఎంఐలు బౌన్స్ చేసి సిబిల్ స్కోర్లు పోయి వాళ్ళు ఇవాళ రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు 1వ తారీఖు మాకు జీతాలు పడుతున్నాయి,
మేము మా కుటుంబాలతో అందరితో సంతోషంగా ఉన్నామని చెప్పి ప్రజలు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి ఎక్కడ ఫేమ్ వస్తుంది, మళ్ళీ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం వస్తుంది ప్రజలకు అని చెప్పేసి బీజేపీ ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కుట్రతో చేస్తున్న అవాస్తవ సంభాషణలు. ఈ పథకాలల్లో కొంతమందికే అందుతున్నాయి, కొంతమందికి అందడం లేదు అని అంటున్నారు. ఎక్కడైనా కూడా టెక్నికల్ ఎర్రర్ కానీ లేకపోతే ఎక్కడైనా మాన్యువల్ ఎర్రర్ కానీ ఏమన్నా జరుగుంటే జరగవచ్చు. ఇది 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 గవర్నమెంట్ అనేది ఒక చాలా పెద్ద వ్యవస్థ. దానిలో చిన్న ఏమన్నా ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని కరెక్ట్ చేసే దిశగా మళ్ళీ మేము దాన్ని సమయం ఇస్తున్నాము. తప్పకుండా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ ఇబ్బందులు అవన్నీ మేము తీసుకొని కరెక్ట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు కావాలంటే ఇప్పుడు ఎంపీడీఓస్లో కానీ ఎంఆర్ఓస్లో కానీ మీరు అడగవచ్చు వాళ్ళని. వాళ్ళు కంపల్సరీ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు ఎవరెవరికి రాలేదని చెప్పి. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, ఒక 100 మందిలో 90 మందికి మన పథకాలు అందినాయి, 10 మందికి అందలేదు అనుకోండి, 10 మంది ఊకుంటారా? ఊకోరు. తప్పకుండా వాళ్ళు ఊకోరు. మేము అదే చెప్తున్నాం, ఆ 10 మంది నా దగ్గర రాండి, నేను ఉన్నా మీకు. నేను నా దగ్గరకు వస్తే మీకు చేరవేసే దిశగా నేను కొట్లాడతాను, మీకోసం నేను తెప్పిస్తాను. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీసీ లోన్లు పెట్టింది, ఆ బీసీ లోన్లు కూడా ఎంత మందికి రాలేదు. ఇప్పుడు ఇదే సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా యువ వికాస్ అని పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే లోన్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారా, లేదు అంటే అందరికి? నేను అదే చెప్పబోతున్నాను. గత ప్రభుత్వ హయాంలో లోన్స్ అనేటివి ఖాళీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే వెళ్ళినాయి. ఇప్పుడు ఈ యువ వికాస్ లోన్స్ అనేటివి ఎట్లాంటివి అంటే ఇవి ఒక పర్పస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మరియు మా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతి శ్రీకాంత్ గారు, వీరందరూ కూడా కూర్చొని ఆలోచించి ఎవరైతే చదువుకొని అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళు రోడ్డు పైన పడొద్దు, వాళ్ళకి తగిన న్యాయం జరగాలి అని చెప్పి తెచ్చిన పథకం ఇది. తప్పకుండా ఇప్పుడు ఒక దగ్గర మనము ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఇక్కడ 10 మంది ఉన్నాం మేము, మీరు అన్నట్టు ఇంతకుముందు. అట్లాంటిది ఒక అప్లికేషన్ మనం ఉన్నప్పుడు ఒక 10-15 మంది అప్లై చేసుకుంటారు. దానిలో ఎందరు మంది వాస్తవం ఉన్నది, ఎందరు మంది ప్రాపర్ ఉన్నది అని చేసి దాన్ని మేము ఫిల్టర్ చేసి పద్ధతి ప్రకారంగా గవర్నమెంట్ అఫీషియల్సే ఫిల్టర్ చేస్తారు దాన్ని. మళ్ళీ దెర్ విల్ బి నో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇట్. కలెక్టర్ గారు దాన్ని ఫిల్టర్ చేసినాక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాక అక్కడ నుండి ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ యూత్ కి తప్పకుండా యువ వికాసం లోన్స్ అందజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటకు ఎలాంటి నిధులు ఇస్తలేదు, అసలు సిద్దిపేట అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఎందుకోసం కాంగ్రెస్ పార్టీ నిధులు ఇస్తలేదు? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. సిద్దిపేట బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా? సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ స్థానికంగా గవర్నమెంట్ లో ఎక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకే అప్పచెప్పినామని చెప్పి. బీఆర్ఎస్ పార్టీలో దొరల పాలన లెక్క కాంగ్రెస్ పార్టీ పాలన ఉండదు. ఇది ప్రజాపాలన. ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి నిధులు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ పని చేయకపోతే మేము వాళ్ళని పని చేయించే దిశగా మా కార్యక్రమం కర్తవ్యం ఉంటుంది. ఇక్కడ తప్పకుండా ప్రతి విలేజ్ లో ప్రతి ఊర్లో పర్యవేక్షిస్తున్నాము. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ప్రతి విలేజ్ కి చెందేటట్టు మేము చూస్తున్నాము. అంతకుముందు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే ఫండ్స్ అలొకేషన్ ఎట్లుండే మీరు చూసిన రాజేష్ గారు. అంతకుముందు ఏ డిపార్ట్మెంట్ కి ఫండ్ వస్తే ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వెతుక్కునే పరిస్థితి ఉంటుండే. ఒక ఎంపీడీఓ గారిని కానీ ఒక ఎంఆర్ఓ గారిని కానీ మీరు అడగండి ఒకసారి, ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి, అలొకేషన్ ఎట్లుందని చెప్పి. ప్రాపర్ ఛానల్లో గవర్నమెంట్ ఈస్ ఫండింగ్, ఆ ప్రాపర్ ఛానల్లో ఫండ్స్ కూడా స్పెండ్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కానీ సిద్దిపేటలో మాత్రం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా వాళ్ళకు అసలు టైం దొరుకుతలేదు. అంటే టైం దొరకడు ఏమో పక్కన పెడితే, ఇక్కడ ఉన్న నాయకులు కరెక్ట్ లేకనే నామినేటెడ్ పదవులు ఇస్తలేరు అని చెప్పి హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది అని చెప్పి అంటున్నారు. కొంచెం అండి అట్లా అనడానికి లేదు. ఇవాళ నాకు వచ్చింది నామినేటెడ్ పోస్ట్. మీ ఒక్కరికి ఇంకా మిగతా నామినేటెడ్ పదవులు మీకు కూడా మీకు వచ్చి కూడా ఒక 1 మంత్ మాత్రమే అవుతుంది. కానీ ఇంతవరకు ఈ కాన్స్టిట్యున్సీనే పెండింగ్ లో పెడుతున్నారు. స్లోగా కొన్ని పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఎందుకు మినిస్టర్ గారు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మార్కెట్ కమిటీ అనేది ఇవాళ ఇచ్చిండ్రు. సో ఇది చాలా టీడీఎస్ ప్రొసీజర్ అండి ఇది. దానిలో సిద్దిపేటలో మీకు సిద్దిపేట పైన కాన్సన్ట్రేషన్ తక్కువ అన్నది అనడం చాలా అవాస్తవం. తప్పకుండా సిద్దిపేటకి మేమే చెప్తున్నాము, ఇవాళ కష్టపడ్డ ప్రతి నాయకునికి నామినేటెడ్ పోస్ట్ రావాలి అని చెప్పి ఈ వేదిక నుండి నేనే కోరుకుంటున్నా. ఒక్క నాయకుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఉంటే ఒక 100 లీడర్లను తయారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఎందరు మంది అయితే అందరి మందికి నామినేటెడ్ పోస్ట్ సిద్దిపేట నుండి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ చైతన్యం ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ లో ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను. రానున్న మున్సిపల్ ఎన్నికలలో
మున్సిపాలిటీ చైర్పర్సన్ మీరు కైవసం చేసుకునేంత సత్తా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందా? 100% ఉంది. అంటే సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఈ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారా మీరు అసలు? సిద్దిపేటలో బీఆర్ఎస్ కంచుకోట అనేది మీరు మున్సిపల్ దాంట్లో చూసుకోండి, గత 2-3 టర్మ్స్ నుండి చూసుకోండి. మీరు యునానిమస్ చేసి కొనుక్కోవడము, బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేట పట్టణం అయితే మున్సిపాలిటీ అయితే వాళ్ళు ఓవరాల్గా కంప్లీట్గా వాళ్ళకి రావాలి అన్ని. ఏ రోజైనా మొత్తం ఉన్న వార్డులన్నీ బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి ఉందా? చాలా అంటే చాలా ఇబ్బందులలో పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు రియలైజ్ అయినరు. తప్పకుండా మేము కూడా వార్డు వారీగా చాలా ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్లను పెట్టి నియమించడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మాకు ఇప్పుడు విపరీతమైన చాలా మెంబర్షిప్ చేయడం జరిగింది. 100% ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో తప్పకుండా చాలా మేజర్ చేంజ్ అనేది చూడబోతున్నారు మీరు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఏర్చుకున్నారు. వారికి టికెట్లు ఇస్తారా? పార్టీ కోసం కష్టపడే నాయకులకు టికెట్లు ఇస్తారా? తప్పకుండా ఏ నాయకుడైతే ప్రజల కోసం పోరాడుతున్నాడో, ప్రజలలో ఉంటున్నాడో వాళ్ళ పేర్లు అధిష్టానం నిర్ణయిస్తుంది. వారి కోసము ఏ నాయకుడైనా కూడా తప్పకుండా పనిచేయడం. నడి బజార్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఫామ్ ను నడి బజార్ లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నాయకులను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకోరు. మీరు మళ్ళీ అదే నాయకులకు టికెట్ ఇవ్వడాన్ని అదే చెప్తున్నాను. వాళ్ళు వెళ్ళి చాలా బాధపడి మళ్ళీ వచ్చారు. మేము అనవసరంగా చాలా పెద్ద తప్పు చేసినాం రా నాయన, కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి పోయి బీఆర్ఎస్ పార్టీలోకి పోయినామని చెప్పి వాళ్ళు తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ మా అభివృద్ధి పథకాలను చూసి వాళ్ళు రిటర్న్ వచ్చిండ్రు కాబట్టి మేము వాళ్ళని వెల్కమ్ చేస్తాం. తప్పకుండా వెల్కమ్ చేసి మున్సిపల్ ఎలక్షన్స్ సమయం వరకు రాజకీయ పరిణామాలన్నీ చూసుకొని ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు ఏందన్నారు అని చెప్పి అధిష్టానం నిర్ణయించి తప్పకుండా కరెక్ట్ క్యాండిడేట్ ఎవరున్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఎట్లాంటి అది లేదు. డాక్టర్ సూర్యవర్మ గారికి ప్రోటోకాల్ పదవి వచ్చి 1.5 మంత్ అవుతుంది. కానీ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి మాత్రం దారుణంగా ఉందని అక్కడ పేద ప్రజలు, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళేది పేద ప్రజలు, ఇక్కడ కరెక్ట్ వైద్య సేవలు అందడం లేదు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు విజిట్ చేస్తలేదు? పార్టీ ఏదైనా సరే, ప్రభుత్వంలో ఏదున్నా సరే వైద్యం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీజేపీ పార్టీ ఉందో, వీళ్ళు ఉంటే ఈ వైద్యం చేయాలి, వీళ్ళు లేకపోతే ఈ వైద్యం చేయాలని చెప్పి ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉండదు. ఇవాళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆసుపత్రిని మెరుగుపరుస్తున్నాం. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి కూలిపోయే దిశలో ఉంది, రోగులు ఇబ్బంది పడుతుందని చెప్పి దాన్ని కొత్తగా బిల్డింగ్ కట్టించే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ టిమ్స్ అయినా సరే మన అల్వాల్ దగ్గర కానీ ఇట్లాంటి చాలా ప్రభుత్వ ఆసుపత్రులు మేము నిర్మిస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేయాలి అనేది అవాస్తవం. మళ్ళీ అదే చెప్తున్నాం, ప్రజాప్రభుత్వం మాది. ప్రజలకి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా కూడా తప్పకుండా మేము దాన్ని కరెక్ట్ చేస్తాము. కరెక్ట్ చేసి ప్రజలు సౌకర్యంగా ఉండాలని చెప్పే దిశగానే మేము పనిచేస్తాము. ప్రభుత్వ ఆసుపత్రిని ఈ 2 రోజులలో నేనే నా ప్రైవేట్ పర్సనల్గా వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ 6 గ్యారెంటీలు అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏమేమో పథకాలు అమలు చేస్తామని చెప్పారో ఆ పథకాలను ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఈ పథకం ద్వారా ఎందరు మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పి ఎవరు మాట్లాడారు. 2 లక్షల రుణమాఫీ అనేది చాలా వరకు అంటే కొంతమందికి మాత్రమే జరిగింది, ఇంకా మిగతా మెంబర్స్ కి జరగలేదు. లేదండి, మేము ప్రభుత్వం చెప్పిన నామ్స్ ప్రకారము ఆల్మోస్ట్ మెజారిటీ షేర్ వాళ్ళకి రుణమాఫీ అయింది. ఆల్మోస్ట్ 80 to 90% వాళ్ళకి అయింది. ఆ మిగతా 10% వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ బ్యాంకులలో వాళ్ళ డీటెయిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే బ్యాంక్ ఎర్రర్స్ వల్లనో అట్లాంటి వాటివి కొన్ని ఆగినాయి. మా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల్రెడీ మొన్న లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అవి కూడా కరెక్షన్స్ అనే వాళ్ళకి ఫార్మ్స్ తీసుకున్నారు, పంపిస్తున్నారు బ్యాంక్ వాళ్ళకి చెప్పినామని చెప్పి. వాళ్ళ దగ్గర నుండి వెళ్ళగానే ఇమీడియట్ గా అవి కూడా మళ్ళీ మనకు అయిపోతాయి. సిద్దిపేట ప్రజలకు డాక్టర్ సూర్యవర్మ గారు అండ్ ఆర్టీఏ మెంబర్ ప్రోటోకాల్ అధికారి ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఏ అవసరం ఉన్నా నేను మీ మనిషిని, మీ కుటుంబంలో ఒకరు లాంటి వాడిని. మీకు ఏం ఇబ్బంది ఉన్నా కూడా, మీకు ఏం అవసరం ఉన్నా కూడా నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఏ పరంగా మీ పర్సనల్ పనికి కానీ ప్రభుత్వ పరంగా కూడా మీకు ఏమన్నా సంక్షేమ పథకాల విషయంలో ఎవరన్నా అధికారుల దగ్గర నుంచి ఇబ్బందులు ఉన్నా కానీ ఏమున్నా కూడా మీరు తప్పకుండా నా దగ్గర రావచ్చు. మీకోసమే నాకు ప్రభుత్వం నుండి ఈ పదవి వచ్చింది. ఏదో నాకు ఇది అలంకార ప్రాయంగా మాత్రం నేను ఇది ఉంచుకోదలుచుకోలేను. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు సేవ చేయడానికి నేను ముందంజలో ఉండి మీకోసం పనిచేస్తా అని చెప్పి మా సిద్దిపేట ప్రధానికాన్ని అందరికి తెలియజేసుకోండి. ఇక్కడ చివరిగా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మీరు రానున్న రోజులలో ఇద్దరు కలిసికట్టుగా ఒకే వేదిక పైన మీరు పనిచేస్తారా? 100% తప్పకుండా పనిచేస్తాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిదండి.
బయట కనబడుతున్న చిన్న చిన్న ఇష్యూస్ని మనము అవాయిడ్ చేసుకుంటూ మన ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకు ఉపయోగపడే విషయాల కోసం మనం ఎక్కువ టైం పెట్టి ఎక్కువ వాటి గురించి ఆలోచిద్దాం. ఇట్లాంటివి చాలా వస్తుంటాయి పోతుంటాయి. కానీ అదే పార్టీలో ఉన్న అంటే కొంతమంది సీనియర్ నాయకుల వల్లనే ఈ పార్టీ అనేది స్ట్రాంగ్ నిలబడడం లేదు ఈ కాన్స్టిట్యూన్స్ లో అని అంటున్నారు. నేను మీ ఛానల్ నుండి మా ఇన్ఛార్జ్ గారిని ఆహ్వానిస్తున్నాను. నన్ను వాళ్ళు ఆహ్వానిస్తారు. తప్పకుండా నెక్స్ట్ టైం మా ఇదే బీసీసీఎల్ జిల్లా కార్యాలయంలో మేమిద్దరం కలిసి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. సిద్దిపేట నియోజకవర్గంలో ఏదైతే మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి మాకు గొడవలు పంచాయతీలు లేవు, మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. రానున్న రోజులలో సిద్దిపేట నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని సూర్యవర్మ గారు చెప్తున్నారు. నేను మీ మేరుగు రాజేష్, మన కర్తవ్యం టీవీ, సిద్దిపేట.